హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్జాన్ లెర్నింగ్ హబ్. ఈ వీడియోలో అయితే మనం ఆప్టిమైజేషన్ టెక్నిక్స్కి సంబంధించిన అన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాము. ఈ 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి చాప్టర్ నుంచి 5 ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ అయితే తీయడం జరిగింది. మోస్ట్లీ ఏదైనా ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు 2 మార్క్స్కి కానీ 3 మార్క్స్కి కానీ 5 మార్క్స్కి కానీ అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి ఈ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ లీనియర్ ప్రోగ్రామింగ్ అంటే స్లాక్ వేరియబుల్స్ అంటే ఏంటి, సర్ప్లస్ వేరియబుల్స్ అంటే ఏంటి. బేసిక్గా స్లాక్ వేరియబుల్స్ అంటే మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్లో 10 బాల్స్ అయితే పడతాయి, కానీ ఆ బాక్స్లో 7 బాల్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేస్తాం, 3 బాల్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాం. అలాగనే ఇక్కడ ఏంటి, మనకి ఇక్కడ అలానే ఉందన్నమాట. ఇక్కడ లైక్ ఇప్పుడు ఒక ఈక్వేషన్ ఇచ్చారు, అందులో లెస్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనము ఇంకొక నెంబర్ యాడ్ చేయాలి. కాబట్టి ఇక్కడైతే మనకి ప్లస్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు సర్ప్లస్ వేరియబుల్స్ అంటే ఏంటి, ఒక బాక్స్లో 10 పడతాయి బట్ ఎక్స్ట్రాగా 13 ఉన్నాయి, ఎక్స్ట్రాగా 3 ఉన్నాయి. సో టోటల్ అయితే 13 ఉన్నాయన్నమాట ఆ బాక్స్లో. సో అప్పుడు మనం ఏం చేస్తాము, 3 తీసేస్తాము. అది ఓవర్ఫ్లో అయ్యే కండిషన్ కాబట్టి 3 తీసేస్తాము. అప్పుడు ఏం చేస్తాం, 3 తీయాలి అంటే మైనస్ చేస్తాం, రైట్. సో వచ్చేసి 3 తీస్తాం కాబట్టి అది మైనస్ చేస్తాం కాబట్టి దాన్ని సర్ప్లస్ వేరియబుల్స్ అంటారు. ఎప్పుడైతే మనకి వేరియబుల్స్ అనేవి సరిపోలేదో అప్పుడు యాడ్ చేయాలో అప్పుడు స్లాక్ వస్తుంది. ఎప్పుడైతే వేరియబుల్స్ అనేది ఎక్కువ అవుతాయో అప్పుడు సర్ప్లస్ వస్తుంది అనమాట. ఇక్కడ లెస్ దాన్ కండిషన్ వస్తుంది ఎందుకంటే తక్కువ అని మాట్లాడుకున్నాం కాబట్టి, ఇక్కడ గ్రేటర్ దాన్ కండిషన్ వస్తుంది ఎందుకంటే ఎక్కువ మాట్లాడుకున్నాం కాబట్టి. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, రెఫర్ చేసుకోండి. నేను ఈ పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలంటే అంతా ఒకసారి బేసిక్గా రివైజ్ కూడా చేసుకోవచ్చు. స్టేట్ ఎనీ 2 బేసిక్ అసంప్షన్స్ ఆఫ్ లీనియర్ ప్రోగ్రామింగ్ జరగాలి అంటే అది నార్మల్గా జరిగిపోదు, ఏదన్నా 2 అసంప్షన్స్ చేసుకుంటుందన్నమాట. ఈ 2 అసంప్షన్స్ చేసుకోవడం వల్లనే మనం ప్రాబ్లం అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అవే ఈ 2 అసంప్షన్స్ ఏంటి, ప్రపోర్షనాలిటీ అండ్ అడిటివిటీ. ప్రపోర్షనాలిటీ అంటే ఏంటి, చేంజ్ ఇన్ ఇన్పుట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది చేంజ్ ఇన్ అవుట్పుట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్పుట్. అవుట్పుట్లో ఏమైనా చేంజ్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా ఇన్పుట్లో కూడా మారిపోతుందంట. ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్లో 5 యూనిట్స్ చేసాము, అది 2 అవర్స్లో 10 మినిట్స్ 2 అవర్స్లో 10 యూనిట్స్ చేస్తాం. ఇప్పుడు అవుట్పుట్ మారే కొద్దీ ఇన్పుట్ కూడా మారింది కదా. అలాగా అడిటివిటీ అంటే ఏంటి, టోటల్ ప్రాఫిట్ కాస్ట్ ఈజ్ సమ్ ఆఫ్ ఇండివిజువల్ ప్రాఫిట్ కాస్ట్. టోటల్ ప్రాఫిట్ కాస్ట్ అనేది ఇండివిజువల్ ప్రాఫిట్ కాస్ట్తో ఈక్వల్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు, టోటల్ ప్రాఫిట్ కాస్ట్ ఇచ్చారా, దాని తర్వాత ఇక్కడ ఇండివిజువల్ కాస్ట్ కూడా ఇచ్చారనమాట. ఇది మనకి అడిటివిటీ అంటామన్నమాట. ఇప్పుడు వాట్ ఆర్ ది లిమిటేషన్స్ ఆఫ్ అన్ ఓఆర్ మోడల్. ఓఆర్ అంటే ఆపరేషన్స్ రీసెర్చ్. ఏంటి ఒక లిమిటేషన్స్ ఏమున్నాయి దీంతో ఓఆర్ మోడల్లో, దీనికి అక్యురేట్ డేటా మాత్రమే కావాలన్నమాట. అక్యురేట్ డేటా ఇస్తేనే ఇది గుడ్ రిజల్ట్ అయితే ఇస్తుందన్నమాట. ఇప్పుడు రాంగ్ కాస్ట్ వాల్యూస్ ఇచ్చామనుకోండి, అది రాంగ్ డెసిషన్స్ తీసుకుంటుంది. నెక్స్ట్ ఏం అజ్యూమ్ చేస్తుంది, ఇది అన్ని లీనియర్ రిలేషన్షిప్స్లోనే ఉన్నాయి అని అజ్యూమ్ చేస్తుంది. కానీ మనకు రియల్ వరల్డ్లో అంతా లీనియర్ ప్రోగ్రామింగ్ లీనియర్ రిలేషన్షిప్స్లోనే ఉంటాయా. ఇప్పుడు స్టాక్ ఫుటేజ్ తీసుకున్నాము, సెకండ్కి ఒకసారి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. అది మల్టిపుల్ గ్రాఫ్స్ అయితే వెళ్తుంది, ఓన్లీ లీనియర్లో అయితే రాలేదు. సో దట్స్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. కెనాట్ సాల్వ్ ఆల్ ది రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్. ఇది అంటే హ్యూమన్ కెనాట్ ప్రిడిక్ట్, హ్యూమన్ బిహేవియర్ కూడా ప్రిడిక్ట్ చేయలేదన్నమాట ఈ ఓఆర్. దీనికి హై కాన్సెప్చువల్ రిసోర్సెస్ అనేది కావాల్సి వస్తుందన్నమాట. నెక్స్ట్ లెట్ us go for 4th question. When can we use graphical method for solving linear programming in LLP? గ్రాఫికల్ మెథడ్ మనం ఎప్పుడు యూజ్ చేయొచ్చు అని చెప్పి అడుగుతున్నారు అనమాట. గ్రాఫికల్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు, 2 కేసెస్ ఉన్నాయి, 2 కేసెస్ ఉన్నాయి దీంతో. లెట్ us see. ఎప్పుడైతే నెంబర్ అయితే వేరియబుల్స్ ఓన్లీ వేరియబుల్స్లో ఉంటాయి, 2 వేరియబుల్స్లో ఉంటాయి అప్పుడే. ఇక్కడ ఈక్వేషన్ చూడండి, z = x + 2y అన్నారు. ఇక్కడ y ఒకటి x ఒకటి, ఈ రెండిటికి మించి ఏది లేదు కాబట్టి ఇది గ్రాఫికల్ మెథడే. అండ్ సెకండ్ ఏంటి,
వెన్ కన్స్టెంట్స్ ఆర్ లీనియర్ అండ్ క్యాన్ బి ప్లాటెడ్ ఇన్ ఎ గ్రాఫ్. కన్స్టెంట్స్ అనేది లీనియర్గా ఉండాలి, ఎప్పుడు ఒక స్ట్రైట్ లైన్లో మాత్రమే ఉండాలి. చూడండి దీనికి ఎగ్జాంపుల్ x+y=5. ఇది లీనియర్ కండిషన్ కదా, కాబట్టి ఇది మాత్రమే తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఏంటి, యూజ్ టు ఫీజబుల్ రీజియన్ విజువల్లీ. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అని ఇచ్చారు, ఇదేం కండిషన్స్ కాదు, ఆ 2 రాసి సరిపోతుంది. ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఆన్సర్ ఇదైతే ఉంది. ఫీజబుల్ కండిషన్స్ని విజువల్గా మనము వ్యూ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. యూజ్ ఇట్ ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ అండ్ టీచింగ్. అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, టీచ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్, స్టేట్ ఎనీ 2 లిమిటేషన్స్ ఆఫ్ లీనియర్ ప్రోగ్రామింగ్. 2 లిమిటేషన్స్ ఆఫ్ లీనియర్ ప్రోగ్రామింగ్ ఏంటి, ఇప్పుడు ఈ లీనియర్ ప్రోగ్రామింగ్ ఈ 2 లిమిటేషన్స్తో ఉంటుందన్నమాట. ఓన్లీ వర్క్ విత్ లీనియర్ ఈక్వేషన్స్. లీనియర్ ఈక్వేషన్స్ మాత్రమే ఉంటుంది కదా మన లైఫ్లో, చాలా ఉంటాయి కాబట్టి ఇదొక ఈక్వేషన్ అనమాట. కెనాట్ హ్యాండిల్ అన్సర్టెనిటీ డేటా. అన్సర్టెనిటీ డేటా అంటే ఏంటి, ఫ్లక్చువేట్ అయ్యే డేటా అనమాట. ఈరోజు ఇది ఉంటుంది, రేపు ఇంకొకటి ఉంటుంది. మనం ఇందాక స్టాక్ మాట్లాడుకున్నట్టు, అంటే ప్రైజెస్ కెన్ చేంజ్ డైలీ, ఎఫెక్ట్ ది మోడల్. రోజు ప్రైజెస్ చేంజ్ అయ్యాయి అనుకోండి, ఆ మోడల్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. అజ్యూమ్ ఆల్ రిసోర్సెస్ ఆర్ డివిజబుల్. అన్ని రిసోర్సెస్ అనేవి డివిజబుల్ అనేసి అజ్యూమ్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు మనం అన్ని రోజులు డివిజిబుల్ కాదు కదా, మనము హాఫ్ మెషిన్తో వర్క్ చేయించలేము, హాఫ్ వర్కర్తో పని చేయించలేము, ఇవి రెండు డివిజిబుల్ కాదు కదా. అలా చాలా ఉంటాయి మన వరల్డ్లో డివిజిబుల్ కానివి. సో డజంట్ కన్సిడర్ ఎనీ ఎమోషన్స్ ఆర్ హ్యూమన్ ఫ్యాక్టర్స్. ఎమోషన్స్ కానీ హ్యూమన్ ఫ్యాక్టర్స్ కానీ ఇది కన్సిడర్ చెయ్యదు. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్లో మనకు 5 క్వశ్చన్స్ అయిపోయాయి. సెకండ్ చాప్టర్లో ట్రాన్స్పోర్టేషన్ అండ్ అసైన్మెంట్ ప్రాబ్లం. ట్రాన్స్పోర్టేషన్ అండ్ అసైన్మెంట్ ప్రాబ్లంలో ఫస్ట్ క్వశ్చన్, అన్బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అంటే ఏంటి, దాన్ని ఎలా సాల్వ్ చేస్తాము అని చెప్పి మనకి అడిగారనమాట. అన్బ్యాలెన్స్డ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అంటే ఏంటి, మనకి డిమాండ్ అండ్ సప్లై 2 ఉంటాయి కదా, ఆ 2 ఈక్వల్గా లేవనుకోండి, అప్పుడు మనం దీన్ని అన్బ్యాలెన్స్డ్ అంటాం అనమాట. దాని రెండింటిని ఎలా ఈక్వల్ చేసుకుంటాం మనము, ఫర్ ఎగ్జాంపుల్ మనం డమ్మీ వేరియబుల్తో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, మనకి డిమాండ్ అనేది 120 ఉంది, సప్లై అనేది 100 ఉంది. అప్పుడు ఎక్కడ తక్కువ ఉంది, సప్లై అయితే 20 యూనిట్స్ తక్కువ ఉంది. 20 యూనిట్స్ సప్లైలో యాడ్ చేసుకున్నట్లయితే మనకి డిమాండ్ సప్లై ఈక్వల్ అయిపోతుంది కదా. సో కాబట్టి మనం 20 యూనిట్స్ సప్లైలో డమ్మీ వేరియబుల్స్ లాగా యాడ్ చేసుకుంటాం అనమాట. డమ్మీ వేరియబుల్స్ అంటే కాస్ట్ అయితే 20 ఉంటుంది, కానీ దాని లోపల వాల్యూస్ అయితే 0 ఉంటుంది. కాబట్టి అది మిగతా రోస్ కూడా అఫెక్ట్ చేయదన్నమాట. సో వాట్ డూ యూ మీన్ బై డీజెనరసీ ఇన్ ది ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలో డీజెనరసీ అంటే ఏంటి, నార్మల్గా మనం ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో చాలా చెప్పుకున్నాం అనమాట. సో ఇన్ కేస్ ఇప్పుడు నేను చెప్పేది అర్థం కాకపోతే ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం చూడండి, ఒకసారి అర్థమవుతుంది. డీజెనరసీ అంటే ఇప్పుడు మనకి అలొకేషన్స్ వస్తాయి లాస్ట్గా చేసినప్పుడు, ఆ అలొకేషన్స్ అనేవి 5 రావచ్చు, 6 రావచ్చు, ఎన్నైనా రావచ్చు. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది, ఈ అలొకేషన్స్ ఉన్నాయి కదా, ఈ అలొకేషన్స్ దేనికి ఈక్వల్ అవ్వాలి, నెంబర్ ఆఫ్ రోస్ ప్లస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ -1 అనే కండిషన్కి ఇది ఈక్వల్ అవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ రోస్ అనేది 3 ఉంది, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది 4 ఉంది. అప్పుడు ఆన్సర్ -1 చేస్తే ఏం రావాలి, 6 రావాలి. కానీ అక్కడ అలొకేషన్స్ వచ్చి 5 మాత్రమే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ కేసులో మనం ఈ ప్రాబ్లమ్ని డీజెనరసీ అని పిలుస్తామన్నమాట. ఇలా డీజెనరసీ వస్తే మనకి మోడీ మెథడ్ సాల్వ్ చేయడానికి చాలా డిఫికల్ట్ వచ్చేస్తుంది అనమాట. సో వాట్స్ ది నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది మెథడ్స్ టు ఫైండ్ ఐబిఎఫ్ఎస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. ఐబిఎఫ్ఎస్ అంటే ఏమీ లేదు, ఇనిషియల్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్. అంటే ఇనిషియల్గా మనం ఎలా స్టార్ట్ చేస్తే ఫీజబుల్గా ఉంటుంది అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. నార్త్ వెస్ట్ కార్నర్ వచ్చేసి టాప్ లెఫ్ట్ సెల్ తీసుకుంటేనే మనకి ఫీజబుల్ సొల్యూషన్ వస్తుంది. లీస్ట్ కాస్ట్తో స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే ఫీజబుల్ వస్తుంది. వాగల్స్ అనేది హయ్యెస్ట్ పెనాల్టీ మినిమం రో తీసుకుంటేనే ఫీజబుల్ వస్తుంది. ఇది ఫీజబుల్. మనము ఈ ఐబిఎఫ్ఎస్ వాల్యూ లాస్ట్లో క్యాలిక్యులేట్ చేసి ఫైనల్ ఆన్సర్గా అనౌన్స్ చేస్తాం కదా, అది అలొకేషన్ ఇంటూ ద స్పెసిఫిక్ నెంబర్, అలాగా అన్నిటినీ ప్లస్ చేసుకుంటే మనకి ఐబిఎఫ్ఎస్ వాల్యూ అయితే వస్తుందన్నమాట. మీకు క్లారిటీ కావాలంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చూడండి.
సో హౌ డూ యూ కన్వర్ట్ మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం ఇంటూ మినిమైజేషన్ ప్రాబ్లం? మనం మినిమైజేషన్ మ్యాక్సిమైజేషన్ చేయాలనుకోండి, అంత మైనస్తో మల్టిప్లై చేసి సరిపోతుంది. అదే మ్యాక్సిమైజేషన్ మినిమైజేషన్తో చేయాలి అంటే ఒక మ్యాట్రిక్స్ ఉంటుంది కదా, ఆ మ్యాట్రిక్స్లో ఉండే హైయెస్ట్ వాల్యూ మనం తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్లో 10 ఈజ్ ది హైయెస్ట్ వాల్యూ. 10ని మిగతా నెంబర్స్ అన్నిటితో మైనస్ చేసుకోవాలి. ఎలాగా? 10 - 1, 10 - 2, 10 - 3 అలా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్నిటితో మైనస్ చేసామంటే మనకి ఇక్కడ మ్యాక్సిమైజేషన్కి టు మినిమైజేషన్ కన్వర్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్, వాట్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ మోడీ మెథడ్? మోడీ మెథడ్ అంటే ఏంటి? బేసిక్గా మోడిఫైడ్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్. ఈ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాము? ఇది ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లంలో ఆప్టిమాలిటీ చెక్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇది సొల్యూషన్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ యూవీ వేరియబుల్స్ మనం యూజ్ చేస్తాం దీంతో టు క్యాలిక్యులేట్ ఆపర్చునిటీ కాస్ట్ అనమాట. ఓకేనా? ఇది ఎప్పుడు ఆగిపోతుంది అంటే ఆపర్చునిటీ కాస్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0, ఐ మీన్ లైక్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఈ కండిషన్ వచ్చినప్పుడు అయితే ఇది స్టాప్ అవుతుంది. ఇది ఎక్కడ మినిమైజేషన్లో ఈ కండిషన్ రావాలి. ఒకవేళ మ్యాక్సిమైజేషన్ వస్తే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రావాలన్నమాట. ఓకే, సీక్వెన్సింగ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు యూనిట్ 2 మనకు అయిపోయింది. యూనిట్ 3 సీక్వెన్సింగ్ ప్రాబ్లంలోకి వచ్చామన్నమాట. డిఫైన్ ది టోటల్ ఎలాప్స్డ్ టైం. టోటల్ ఎలాప్స్డ్ టైం అంటే ఏంటి? ఎలాప్స్డ్ టైం అంటే ఏమీ లేదు, మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం కదా, ఆ ప్రాబ్లంలో బిగినింగ్ ఆఫ్ ది ఫస్ట్ జాబ్ టు ది కంప్లీషన్ ఆఫ్ లాస్ట్ జాబ్ టైం అయితే మనము సీక్వెన్సింగ్ అనేది ఇది అలా అంటామన్నమాట. ఎలాప్స్డ్ టైం అని అంటామన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ఏ 4 hours తీసుకుందనమాట. జాబ్ బి వచ్చేసి 3 hours తీసుకుందనమాట. అప్పుడు దేర్ ఈజ్ 1 hour ఆఫ్ వెయిటింగ్ బిట్వీన్ దెమ్. ద టోటల్ ఎలాప్స్డ్ టైం వుడ్ బి 8 hours అయితే టోటల్ ఎలాప్స్డ్ టైం ఉంది. అంటే కంప్లీషన్ మధ్యలో ఏ పార్ట్ బి పార్ట్ ఉందనుకోండి, మధ్యలో టైం ఎంత ఉంటుందో అదే ఎలాప్స్డ్ టైం అనమాట. ఐడియల్ టైం అంటే ఏంటి? ఐడియల్ టైం అంటే చాలా సింపుల్ డెఫినేషను. ఒక 2 machines ఉన్నాయి. ఆ 2 machines మెషిన్ ఏ కంప్లీట్ అయ్యే అంతసేపు మెషిన్ బి అయితే వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇలా వెయిట్ చేసే టైంని ఐడియల్ టైం అంటారు. ఈ ఐడియల్ టైము ఎంత తక్కువగా ఉంటుందో అన్ని ఎక్కువ ప్రోడక్ట్స్ అయితే మనం ఆ మిషన్ ద్వారా తయారు చేయొచ్చు అనమాట. సో వాట్ ఈజ్ నెక్స్ట్? వాట్ ఆర్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ సీక్వెన్సింగ్ ప్రాబ్లమ్స్? సీక్వెన్సింగ్ ప్రాబ్లమ్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? 4 types ఉంటాయి. ఎంత? ఫర్ n jobs on 2 missions, n jobs on 3 missions, 2 jobs on m missions, and jobs individually parallel missions involving in parallel missions. ఇది ఇంకోలా కూడా రాయొచ్చు మనం. n jobs and m missions అని కూడా రాయొచ్చు. ఏదైనా పర్లేదు, మీకు ఇది గుర్తుంటే ఇది రాయండి, అది గుర్తుంటే అది రాయండి. బోత్ ఆర్ కరెక్ట్. సో రైట్ ఎనీ 2 assumptions ఇన్ సీక్వెన్సింగ్ ప్రాబ్లం. ఈ సీక్వెన్సింగ్ ప్రాబ్లంలో ఎందుకు అజంప్షన్స్ ఉంటాయి అంటే, ఈ సీక్వెన్సింగ్ ప్రాబ్లమ్స్ అనేవి సింప్లిఫై చేయడానికి అజంప్షన్స్ అనేవి తీసుకుంటామన్నమాట. ఈ అజంప్షన్స్ లేకపోతే మనం ఈ ప్రాబ్లమ్ని ఎఫిషియెంట్గా సాల్వ్ చేయలేం. అలాంటి అజంప్షన్స్ ఏమంటే, ఆల్ అవైలబుల్ జాబ్స్ ప్రాసెస్ టైం ఈజ్ 0. అంటే అన్ని అవైలబుల్ జాబ్స్కి ప్రాసెస్ అనేది 0నే ఉంటుందన్నమాట. ఇప్పుడు నార్మల్గా రియల్ లైఫ్లో అలా ఉండదు కదా. రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది? ఇప్పుడు జాబ్ అరైవల్ టైం అనేది డిలే అవ్వచ్చు, కానీ ఇక్కడ అన్నీ 0 నుంచే తీసుకుంటాం అనమాట. అంటే అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయని అజ్యూమ్ చేసి తీసుకుంటాము. డిలేస్ లేకుండా వచ్చాయి అని అజ్యూమ్ చేసుకుంటాం అనమాట మనం. For example, once a job starts on mission A, it is processed until completion without interruption. ఒకవేళ ఒక జాబ్ స్టార్ట్ అయిందనుకోండి, అది ఇంటరప్షన్తో కంప్లీట్ అవ్వనంత వరకు ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుంది. ఇప్పుడు మనకి జనరల్ లైఫ్లో అలా జరగదు కదా, ఇంటరప్ట్స్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ఆఫ్స్ రావచ్చు, మెషిన్లో ఏదన్నా గ్లిచ్ కావచ్చు, ఇలాగ ఇంటరప్ట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఇంటరప్ట్స్ ఏవీ లేవు అని అనుకొని జాబ్ని అయితే కంప్లీట్ చేసేస్తుంది అనమాట. వాట్ ఈజ్ మెంట్ బై సీక్వెన్సింగ్ ప్రాబ్లమ్? సీక్వెన్సింగ్ ప్రాబ్లం అంటే ఏంటి? నార్మల్గా ఒక సీక్వెన్స్గా పెట్టడం అనమాట. సీక్వెన్స్గా పెట్టడం అది ఎలా చేస్తాము? షెడ్యూలింగ్ ద్వారా చేస్తామన్నమాట. షెడ్యూలింగ్ ద్వారా మనము ఒక సీక్వెన్స్ తీసుకొని వచ్చి ఆ సీక్వెన్స్ ప్రకారం మనం చేస్తామన్నమాట. ఇందులో ఇది ఎందుకు యూజ్ అవుతుంది?
ఇది కామన్లీ యూస్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసింగ్ ఆపరేషన్స్. అండ్ ఇది మోటివ్ ఏంటి, దీని మోటో ఏంటి అంటే మినిమైజింగ్ టోటల్ ప్రాసెసింగ్ టైంని అయితే ఇది మినిమైజ్ చేస్తుంది, అండ్ ఐడియల్ టైంని మినిమైజ్ చేస్తుంది, అండ్ ఎలాప్స్డ్ టైం, ఈ 3కి ఇది యూజ్ చేస్తారనమాట. ఓకే, మనకి బెస్ట్ ఆర్డర్ ఫర్ పర్ఫార్మింగ్ అన్ ఆపరేషన్ మనకి కావాలి, దాన్నే సీక్వెన్సింగ్ ప్రాబ్లమ్ అని చెప్పి అంటారనమాట. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ ఈజ్ గేమ్ థియరీలో వాట్ ఈజ్ సాడిల్ పాయింట్ అంటే ఏం లేదు, మనము ఒక పెద్ద మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకోండి, మ్యాట్రిక్స్లో రోలో తీసుకున్న మనకి ఇక్కడ ఉంటుంది, ఆగండి, లైక్ ఇఫ్ సాడిల్ పాయింట్ ఎగ్జిస్ట్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఇన్, ఇక్కడ ఉంది సాడిల్ పాయింట్ ఇన్ గేమ్ థియరీ ఎలిమెంట్ ఇన్ అ పే ఆఫ్ మ్యాట్రిక్స్. ఇది పే ఆఫ్ మ్యాట్రిక్స్లో ఒక ఎలిమెంట్ అనమాట. మ్యాట్రిక్స్ దట్ ఈజ్ స్మాలెస్ట్ వాల్యూ ఇన్ ఇట్స్ రో అండ్ లార్జెస్ట్ ఇన్ ఇట్స్ కాలం. రోలో స్మాలెస్ట్ ఉండి కాలంలో లార్జెస్ట్ ఈక్వల్ అయ్యాయి అంటే అప్పుడు సాడిల్ పాయింట్ ఉంది అని అర్థం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాట్రిక్స్లో 4 ఈజ్ ది స్మాలెస్ట్ ఇన్ ఇట్స్ రో అండ్ లార్జెస్ట్ ఇన్ ఇట్స్ కాలం. రోలో స్మాలెస్ట్ ఉంది, కాలంలో లార్జెస్ట్ ఉంది, కాబట్టి దాన్ని మనం 4 ఈజ్ సాడిల్ పాయింట్ అంటామన్నమాట. నెక్స్ట్ డిఫైన్ 2% జీరో సమ్ గేమ్ని ఎలా డిఫైన్ చేస్తాం మనము? ఈ జీరో సమ్ గేమ్ అనేది చాలా కాంపిటేటివ్ అనమాట. ఈ సిచ్యువేషన్లో 2 ప్లేయర్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటారు, వేర్ 1 ప్లేయర్స్ గెయిన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ది అనదర్ ప్లేయర్స్ లాస్. ఇప్పుడు ఏంటి దీనికి మీనింగ్? ద సమ్ ఆఫ్ అవుట్కమ్స్ ఫర్ బోత్ ప్లేయర్స్ ఈజ్ ఆల్వేస్ 0. అంటే ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక పర్సన్ 5 విన్స్ చేశాడు అనుకోండి, ఇంకో పర్సన్ 5 లూజ్ అయ్యాడు అని అర్థం. ఇప్పుడు 5 విన్స్ 5 లూజ్ అంటే +5 -5 ఎంత అవుతుంది? 0 అవుతుంది అనమాట. దానికి ఇది ఎగ్జాంపుల్, దీన్నే 2% జీరో సమ్ అంటారు. ఈ మోడల్ అనేది ప్యూర్ కాంపిటీషన్ సిచ్యువేషన్లో మనకి యూజ్ అవుతుంది అనమాట, లైక్ చెస్ మ్యాచ్, బిడ్డింగ్ వార్ ఇలాంటి దాంతో. ఇప్పుడు ఇక్కడ ప్యూర్ స్ట్రాటజీస్, ప్యూర్ కాంపిటీషన్ అని విన్నాం కదా, ఇక్కడ ప్యూర్ అండ్ మిక్స్డ్ స్ట్రాటజీ అంటే ఏంటి? ఇన్ గేమ్ థియరీ pure strategy is one in the which player chooses a single action. ప్యూర్ స్ట్రాటజీ అంటే ఒక ప్లేయర్ సింగిల్ యాక్షన్ చూస్ చేసుకుంటారు, త్రూ అవుట్ ది గేమ్ ఆ యాక్షనే ఉంటుంది అనమాట, దాన్ని మనము ప్యూర్ స్ట్రాటజీ అంటాము. ఆన్ అదర్ హ్యాండ్ మిక్స్డ్ స్ట్రాటజీ ఇన్వాల్వ్ చూసింగ్ డిఫరెంట్ యాక్షన్స్ ర్యాండమ్లీ అకార్డింగ్ టు ది స్పెసిఫిక్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. మిక్స్డ్ స్ట్రాటజీ ఏంటి అంటే మనకి ఏం చేస్తుంది, మిక్స్డ్ స్ట్రాటజీ వచ్చేసి ర్యాండమ్గా ఒక గేమ్లో ర్యాండమ్గా ఎన్ని యాక్షన్స్ అన్నా తీసుకుంటుంది. ఇది ఎలా తీసుకుంటుంది? ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం తీసుకుంటుంది అనమాట, దాన్ని మనం మిక్స్డ్ స్ట్రాటజీ అంటాము. ప్యూర్ స్ట్రాటజీ అనేది సింపుల్గా ఉంటుంది, మిక్స్డ్ స్ట్రాటజీ అనేది సాయిల్ పాయింట్ ఉండకపోతే మనం మిక్స్డ్ స్ట్రాటజీ అనేది యూజ్ చేస్తాం. సాడిల్ పాయింట్ అంటే ఏంటనే మనం పైన మాట్లాడుకున్నాం కదా. ఇది వచ్చేసి అన్ప్రిడిక్టబుల్ ప్లేయర్స్ని అయితే అలో చేసేస్తుంది అనమాట. నెక్స్ట్ డిఫైన్ వాల్యూ ఆఫ్ ది గేమ్ అంటే ఏంటి? వాల్యూ ఆఫ్ ది గేమ్ అంటే ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఆర్ లైక్ అవుట్పుట్ ఆఫ్ ది పే ఆఫ్ మ్యాట్రిక్స్ అనుకోవచ్చు మనము. ఈ వాల్యూ ఆఫ్ ది గేమ్ అంటే అవుట్పుట్ ఆఫ్ ది పే ఆఫ్ మ్యాట్రిక్స్. ఇక్కడైతే ప్లేయర్స్ వచ్చేసి ఇద్దరు ప్లేయర్స్ ఎవరెవరైతే ఉంటారో ఆ ఇద్దరు ప్లేయర్స్ అడాప్ట్ చేసేసుకుంటారు, ఆప్టిమల్ స్ట్రాటజీస్ని అయితే అడాప్ట్ చేసేసుకుంటారు అనమాట. ఇది యావరేజ్ గెయిన్ ఆర్ యావరేజ్ లాస్ 1 ప్లేయర్ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది గేమ్, దీన్ని అయితే మనకు డిసైడ్ చేస్తుంది అనమాట. యావరేజ్ గెయిన్ కానీ లాస్ కానీ ఒక ప్లేయర్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక గేమ్లో అయితే వాల్యూ ఆఫ్ ది గేమ్ డిసైడ్ చేస్తుంది అనమాట. ఒకవేళ పాజిటివ్ వాల్యూ వచ్చింది అంటే అప్పుడు ఫస్ట్ ప్లేయర్ విన్ అవుతున్నాడు అని చెప్పి ఇండికేషన్ అనమాట. ఒకవేళ నెగిటివ్ వాల్యూ వచ్చిందనుకోండి, సెకండ్ ప్లేయర్ విన్ అవుతున్నాడు అని చెప్పి అర్థం. ఇది వాల్యూ ఆఫ్ ది గేమ్ అంటే. నెక్స్ట్ మ్యాక్స్ మిన్ ప్రిన్సిపల్ ఏంటి? మిన్ మ్యాక్స్ అంటే ఏంటి, మ్యాక్స్ మిన్ అంటే ఏంటి? ఇప్పుడు మనము సాడిల్ పాయింట్ చూసుకున్నాం కదా, సాడిల్ పాయింట్లో ఏం చెప్తాము, నార్మల్గా
ఇటుపక్క మినిమం తీసుకోండి, కింద మ్యాక్సిమం తీసుకోండి అలా చెప్తాం కదా, అదే మిన్ మ్యాక్స్ మ్యాక్స్ మిన్. ఇది మెయిన్గా ఏంటి, ఇది వచ్చేసి దేనికి యూజ్ చేస్తాం మెయిన్గా అంటే లైక్ మిన్ మ్యాక్స్ అంటే మినిమైజింగ్, మ్యాక్స్ ఉంది కదా, మినిమైజింగ్ ది మ్యాక్సిమం లాస్ని మినిమైజ్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది మనకి టు మినిమైజ్ ది మ్యాక్సిమం పాసిబుల్ లాస్ని మినిమైజ్ చేయడానికి మిన్ మ్యాక్స్ యూస్ చేస్తారనమాట. ఇన్ ద సేమ్ వే మ్యాక్సిమం స్ట్రాటజీ, ఐ మీన్ లైక్ టు మ్యాక్సిమైజ్, మనకి మ్యాక్సిమైజ్ కూడా చేస్తుంది. దేన్ని మ్యాక్సిమైజ్ చేస్తుంది, మినిమం ప్రాఫిట్ని అయితే ఇది మ్యాక్సిమైజ్ చేస్తుంది అనమాట. ది మిన్ మ్యాక్స్ స్ట్రాటజీ ఫాలోడ్ బై మినిమైజింగ్ ది ప్లేయర్ టు మినిమైజ్ ది మ్యాక్సిమం పాసిబుల్ లాస్, ఇలాగా యూజ్ చేస్తుంది అనమాట. అండ్ మ్యాక్సిమం స్ట్రాటజీ ఈజ్ యూజ్డ్ బై ది మ్యాక్సిమైజింగ్ ది ప్లేయర్ టు మ్యాక్సిమైజ్ ది మినిమం గేమ్. అంటే మీకు అర్థం అయ్యింటుందని అనుకుంటున్నాను. మిన్ మ్యాక్స్ అంటే మినిమైజ్ చేస్తుంది దేన్ని, మ్యాక్సిమం లాస్ని. మ్యాక్స్ మిన్ అంటే మ్యాక్సిమైజ్ చేస్తుంది దేన్ని, మినిమం ప్రాఫిట్ని. ఓకే, ఇప్పుడు పర్ట్ అండ్ సిపిఎం. పర్ట్ అండ్ సిపిఎం అనేది 5th చాప్టర్. ఇప్పుడు దీంతో ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ ఫ్లోట్ అంటే ఏంటి. టోటల్ ఫ్లోట్ అంటే టోటల్ ఫ్లోట్ అమౌంట్ ఆఫ్ టైమ్ అండ్ యాక్టివిటీ క్యాన్ బి డిలేడ్ వితౌట్ ది డిలేయింగ్ ది ఎంటైర్ ప్రాజెక్ట్. అంటే ఒక ఎంటైర్ ప్రాజెక్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 6 daysలో కంప్లీట్ చేయొచ్చు అంటే మనం 4 daysలో కంప్లీట్ చేసేసామనుకోండి, అప్పుడు 2 days అనేది ఫ్లోట్ టైం అయితే వస్తుందన్నమాట. ఒకవేళ ఈ ఫ్లోట్ టైం అనేది కరెక్ట్గా 0 ఉందనుకోండి, క్రిటికల్ పాత్ అనేది అక్కడ చాలా క్రిటికల్గా వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి కంప్లీట్ చేయడానికి తక్కువ టైమే చూసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ డెఫినేషన్, టోటల్ ఫ్లోట్ అమౌంట్ ఆఫ్ టైమ్ యాక్టివిటీ క్యాన్ బి డిలేడ్ వితౌట్ డిలేయింగ్ ఎంటైర్ ప్రాజెక్ట్స్. ఇదైతే మనకి డెఫినేషన్. హోప్ యు అండర్స్టాండ్. నెక్స్ట్ ఫ్రీ ఫ్లోట్. అక్కడ ఫ్లోట్, ఇక్కడ ఫ్రీ ఫ్లోట్ అంటే ఏంటి, ఫ్లోట్ లాగానే ఉంటుందన్నమాట. కానీ ఒక చిన్న తేడా ఏంటి అంటే, ఒకవేళ యాక్టివిటీ ఏ అనేది లేట్గా ఫినిష్ అయ్యిందనుకోండి, అది యాక్టివిటీ బి యొక్క స్టార్టింగ్ టైంని ఏ విధంగానూ ఎఫెక్ట్ చేయదనమాట. దాన్నే డిఫైన్ ఫ్రీ ఫ్లోట్ అంటే ఫ్రీ ఫ్లోట్కి డెఫినేషన్. ఇది సేమ్ లైక్ ఫ్లోట్ డెఫినేషన్ లానే ఉంటుంది. కానీ ఇఫ్ యాక్టివిటీ ఫినిషెస్ లేట్ బట్ డజంట్ డిలే ఆన్ యాక్టివిటీ బి స్టార్ట్, దట్ డిలే విత్ ఇన్ ఫ్రీ ఫ్లోట్, ఆ డిలే వచ్చేసి ఫ్రీ ఫ్లోట్లోకి వస్తుంది అనమాట. ఆప్టిమిస్టిక్ టైం అంటే ఏంటి, ఆప్టిమిస్టిక్ టైం అంటే ఇట్ డినోట్స్ ఓ ఇన్ ది పర్ట్, ఓ లాగా డినోట్ చేస్తామన్నమాట. ఇది మినిమం పాసిబుల్ టైం రిక్వైర్డ్ టు కంప్లీట్ అన్ యాక్టివిటీ అనేది మనకు చెప్తుంది. ఒక టాస్క్ కంప్లీట్ చేయడానికి మినిమం పాసిబుల్ టైం అయితే ఏంటి అనేది మనకు చెప్తుంది అనమాట. ఇది బెస్ట్ కేస్ సినారియోస్ అన్నీ అజ్యూమ్ చేసుకుంటుంది అనమాట. బెస్ట్ కేస్ సినారియోస్ అంటే ఏంటి, ఏ డిలే లేనప్పుడు మనం బెస్ట్ కేస్ సినారియో అంటాము. ఇది క్యాలిక్యులేట్ చేయడానికి అయితే మనకు ఒక ఫార్ములా ఉంది, మేబీ అందరికీ తెలిసే ఉండొచ్చు. O + 4m + p డివైడెడ్ బై 6 అయితే దీని ఫార్ములా అనమాట. డిఫైన్ మోస్ట్ లైక్లీ టైం అనేది ఎంతో డినోట్ చేస్తారనమాట. మోస్ట్ లైక్లీ టైం అనేది ఎస్టిమేషన్ ఆఫ్ రిక్వైర్డ్ టైం టు కంప్లీట్ యాక్టివిటీ అండర్ నార్మల్ కండిషన్స్లో ఒక యాక్టివిటీ ఎట్లా కంప్లీట్ చేస్తాం అంటే దాన్ని మోస్ట్ లైక్లీ టైం అంటారనమాట. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ పెసిమిస్టిక్ టైం అంటే ఏంటి, ఇది పీతో డినోట్ అవుతుందన్నమాట. ఇది మ్యాక్సిమం టైం అండ్ యాక్టివిటీ మే టేక్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ రాంగ్. ఒకవేళ అన్నీ రాంగ్గానే జరుగుతున్నాయి అనుకోండి, ఆ రాంగ్ జరిగిన దాంతో మ్యాక్సిమం ఎంత టైం ఉంది అనేదాన్నే మనం పెసిమిస్టిక్ టైం అంటామన్నమాట. ఓకేనా, ఇది వర్స్ట్ కేస్ సినారియోస్, అన్సర్టెనిటీస్ ఇదంతా బయట పెడుతుంది అనమాట. ఇది ఎస్టిమేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రియల్ వరల్డ్లో మనకు వర్స్ట్ కేస్ సినారియోస్ వస్తే ఏ విధంగా హ్యాండిల్ చేయొచ్చు అని మనకు తెలుస్తుంది. సో
దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇందులో 5 చాప్టర్స్ ఉన్నాయి. 5 చాప్టర్స్కి సంబంధించిన 2 మార్క్స్ క్వశ్చన్స్ లేకపోతే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనుకోండి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. పక్కా ఇది చదువుకొని వెళ్తే ఇందులో నుంచే మీకు ఎన్ని క్వశ్చన్స్ అయితే ఆ యూనిట్లో అడుగుతారో అన్ని క్వశ్చన్స్ పక్కాగా ఈ 5 క్వశ్చన్స్ నుంచి వస్తాయి. సో అందరూ మీ ఎగ్జామ్ ఉంటే చాలా బాగా రాయండి. ఇఫ్ మీకు ఇలాంటి వీడియోస్ కనుక ఇంకా కావాలి అనుకుంటే కింద కమెంట్ చేయండి మీకు ఏ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ వీడియోస్ కావాలి అని చెప్పి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెక్గ్రాన్ లెర్నింగ్ హబ్. థ్యాంక్ యూ.